పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీలో వర్గపోరు భగ్గుమంది ఉద్రిక్తతకు దారితీసింది. మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రాల్లో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పేరు వేయలేదు. దీంతో బండారు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేకు మద్దతుగా నర్సాపురంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి రామరాజును తప్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడికి వినతి పత్రాలు అందించారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, నర్సాపురం టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత 4 రోజులుగా కూడా ఏఎంసీ ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రికలో మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు పేరు లేదంటూ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడా అందులో ఎటువంటి మార్పులు చేయకుండా ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలో మాధవనాయుడు అనుచరులు టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బస్ చేసినటువంటి వసతిగృహం వద్దకు పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా వెళ్లి నినాదాలు చేస్తూ కూడా టీడీపీ నర్సాపురం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పొత్తులి రామరాజు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అతన్ని పార్టీని పదవుల నుంచి తప్పించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని కూడా ఇన్ఛార్జి మంత్రికి ఇచ్చారు. దాదాపు 1000 మంది వరకు కూడా నర్సాపురం పట్టణంలో బైక్ ర్యాలీగా మంత్రి వద్దకు వెళ్లడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఆ టీడీపీ ఇన్ఛార్జి పైనే వ్యతిరేకత వ్యక్తం చేయడం ప్రస్తుతం నర్సాపురం టీడీపీలో తీవ్ర వివాదానికి కూడా తావిచ్చింది. దీని మీద ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా స్పందిస్తూ ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని తగిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన వారికి హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు పేరు అటు టీడీపీ ఇచ్చినటువంటి ఆహ్వాన పత్రికలో లేకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వారు మంత్రిని ప్రశ్నించడం అయితే జరిగింది. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని మంత్రి సమాధానం చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం మాధవనాయుడు ఆ ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో దానికి గైర్హాజరు అవడం అనేది కూడా ఈ రోజు వారి వివాదాలంతా కూడా బహిర్గతమయ్యాయి, రోడ్డు ఎక్కడం అయితే జరిగిందనేది కూడా స్పష్టం అవుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.